16 ఏళ్ల అభిమన్యుడు ఒంటరిగా చక్రవ్యూహంలో చిక్కుకున్నాడు. అయినా అతడు భయపడలేదు. ద్రోణుణ్ణి చెదరగొట్టాడు. కౌరవ సైన్యాన్ని వెనక్కి నెట్టాడు. అభిమన్యుడు ఒక్కడే అనేక మహారథులను ఎదుర్కొంటున్నాడు. దుర్యోధనుడి పుత్రుడు లక్ష్మణకుమారుణ్ణి ఒక్క బాణంతో నేలకూల్చాడు. అది చూసిన దుర్యోధనుడు ఆగ్రహంతో ఊగిపోయి, ఎలాగైనా సరే అభిమన్యుణ్ణి చంపండి అని ఆజ్ఞాపించాడు. ధర్మయుద్ధం చేస్తే అభిమన్యుణ్ణి ఓడించడం సాక్షాత్తు ఇంద్రుడికి కూడా సాధ్యం కాదని ద్రోణాచార్యుడు గ్రహించాడు. అప్పుడు కర్ణుడికి ఒక అధర్మమైన సలహా ఇచ్చాడు. కర్ణ, అభిమన్యుడి చేతిలో విల్లు ఉన్నంతవరకు అతడిని ఎవరూ జయించలేరు. నువ్వతని విల్లును విరిచేయి అని చెప్పాడు. యుద్ధనీతిని, ధర్మాన్ని గాలికి వదిలేశారు. కర్ణుడు వెనక నుంచి బాణం వేసి అభిమన్యుడి విల్లును విరిచేశాడు. ద్రోణుడు రథాన్ని కూల్చాడు. కృపాచార్యుడు సారథిని చంపాడు. ఒక్కసారిగా 6 మహారథులు ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, బృహద్బల, కృతవర్మ అభిమన్యుడిపైకి తోడేళ్లలా విరుచుకుపడ్డారు. చేతిలో ఆయుధం లేదు, రథం లేదు. అయినా ఆ సింహకిశోరం వెనక్కి తగ్గలేదు. విరిగిన రథచక్రాన్ని చేతిలోకి తీసుకుని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిలా సుదర్శన చక్రం తిప్పినట్లు భీకరంగా పోరాడాడు. కాని విధి చిన్నచూపు చూసింది. అలసిపోయిన అభిమన్యుడి తలపై దుశ్శాసనుడి కొడుకు గదతో వెనుక నుంచి బలంగా మోదాడు. ఆ దెబ్బకు కురువంశపు చిరుదీపం ఆరిపోయింది. అభిమన్యుడు నేలకొరిగాడు. కాని గుర్తుంచుకోండి, అక్కడక్కడ చనిపోయింది అభిమన్యుడు కాదు, కౌరవుల ధర్మం. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులకు అసలైన కసిని, పగని రగిల్చింది అభిమన్యుడి మరణం.